సందర్భంగా ప్రియదర్శిని బాల విహార్ లో ఏర్పాటు చేసిన మెగా బొమ్మల కొలువుని స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రియదర్శిని బాల విహార్ వ్యవస్థాపకులు దివంగత అద్దంకి కేశవరావు విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తదుపరి జ్యోతి ప్రజ్వలతో దైవారాధన చేశారు. తెలుగువారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఇంత పెద్ద బొమ్మల కొలువుని ఏర్పాటు చేసిన కరెస్పాండెంట్ అద్దంకి బుద్ధ చంద్రదేవ్ కుటుంబ సభ్యుల్ని బొమ్మల కొలువు విశిష్టతను వివరించారు. చిన్నారులు అనురాగ్, గ్రేసిల్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బూసి జయలక్ష్మి భాస్కరరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కంటంశెట్టి శ్రీనివాస్, ముత్యాల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మేము 6వ తరగతి చదువుతున్నాము. ఒక జాతి సాంస్కృతిక జీవన విధానాన్ని ఆ జాతి నిర్వహించే వేడుకలను బట్టి గ్రహించవచ్చు. మానవుడు తన జీవన క్రమంలో 10 మందితో కలిసి ఆనందోత్సవాలను నింపుకునేందుకు ఏర్పాటు చేసుకున్న పవిత్రమైన ఆరోగ్యప్రదమైన వేడుకలే పండుగలు. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క రకమైన సందడి. బొమ్మల కొలువు అనగానే మనకు 2 పండుగలు తప్పకు వస్తాయి. ఒకటి దసరా, 2 సంక్రాంతి. బొమ్మల కొలువు ఎప్పుడు పెడతారంటే మన ఆంధ్రదేశంలో ఇంటి ఆచారాన్ని బట్టి, ఆనవాయితీని బట్టి కొందరు దసరాకు పెడతారు, మరి కొందరు సంక్రాంతికి కొలువు పెడతారు. మన ప్రాంతంలో మౌనం బొమ్మలు పెట్టడం అంటాం, కానీ కొన్ని ప్రాంతాల్లో బొమ్మలు నిలబడం, బొమ్మలు ఎత్తడం అని కూడా అంటారు. మరి బొమ్మల కొలువు ఎందుకు పెడతారు, ఎలా పెడతారంటే ఇంట్లో పెద్దలందరూ పూనుకుని బళ్ళలను కిరణంలో మెట్లుగా అమర్చి వాటిపై బొమ్మలు పెడతారు. కొందరు చెక్కతో మెట్ల బల్ల చేయించి పెట్టుకుంటారు. ఈ బల్లని బొమ్మ బల్ల అని, మెట్ల బల్ల అని వ్యవహరిస్తారు. ఈ మెట్లు ఎప్పుడు బేసి సంఖ్యలోనే ఉంటాయి. 3, 5, 7, 9, 11 ఇలా వారి దగ్గర ఉన్న బొమ్మను బట్టి అన్ని మెట్లు ఉంటాయి. బొమ్మలు పెట్టే ముందు బలను కేవలం తెల్లటి గుడ్డతో కప్పుతారు. ముందుగా బొమ్మలు పెట్టే గది కడిగి ముగ్గు పెట్టి బలను కడిగి పెడతారు. బల్లలు లేని వాళ్ళు పెట్టెలు, పుస్తకాలు, సీనరీకు డబ్బాలు వంటి వాటిని మెట్లుగా అమర్చి తెల్లటి గుడ్డ పరిచి బొమ్మల గుళ్ళు పెట్టడానికి ఆసనాలు ఏర్పాటు చేస్తారు. మొదటి మెట్టు మీద దీపం పెట్టి పూజ చేస్తారు. ఆ పూజ అయ్యాక అసలు కొలువు పెట్టడం ఆరంభిస్తారు. బొమ్మల ఆకారాన్ని బట్టి ఏ మెట్టు మీద ఏ బొమ్మ పెట్టాలి అనేది నిర్ణయించుకుని క్రింద నుండి పైకి పెట్టుకుంటూ వెళ్తారు. ప్రతి మెట్టు మీద కనీసం ఒక బొమ్మ కింద నుండి పై మెట్టు దాకా పెట్టాక తక్కిన బొమ్మలు పేర్చుకుంటూ వస్తారు. దేవుడి బొమ్మలతో పాటు తప్పకుండా బొమ్మల కొలువులో పెట్టే బొమ్మలు కొన్ని ఉంటాయి. పంచాంగం, బ్రాహ్మణుడు, పెద్ద ముత్తైదువ, పచారి కొట్టు కోమటి, అతని భార్య, తల్లి, పిల్ల, ఆవు, దూడ వంటివి. ఇవి కాక వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్ల బొమ్మలు, చెట్ల బొమ్మలు, అలా వారి దగ్గరున్న బొమ్మలన్నింటినీ ఈ కొలువులో పెడతారు. కాలక్రమంలో దేశ నాయకుల బొమ్మలు, పురాతన కట్టడాలు, ప్రయాణ సాధనాలు, వాహనాల బొమ్మలు వంటి వాటిని ఈ కొలువులో చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే కొండపల్లి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలతో పాటు దేశాల బొమ్మలు సేకరించి